అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేవలం కప్పు బియ్యంతో నానబెట్టి అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకోగలిగిన స్వీట్ రెసిపీ చూపిస్తున్నా అండి. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. వారానికి 4 సార్లు ఇదే చేయమంటారు. అంత రుచికరంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు దాకా రేషన్ బియ్యం తీసుకోండి. కప్పుతోనే చూపిస్తాను కొలతలు, పక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. బియ్యాన్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మంచినీళ్ళు పోసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. అప్పుడే బాగుంటుంది. బియ్యము 2 గంటల తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఒక ఫుల్గా టెంకాయ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2గా డివైడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒకటి వచ్చేసి మనము మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి, మరొకటి వచ్చేసి ఫైనల్గా వేయాలి. చిన్ని మిక్సీ జార్ తీసుకొని 1/4 కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి, మెత్తని పేస్ట్ లాగా. చూపిస్తాను చూడండి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. రెండు గంటల తర్వాత బియ్యం అంతా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని మనం మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చాలా ఉన్నాయి. ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను, క్విక్గా అయిపోతుంది. ఇలాంటి కొత్త కొత్త రెసిపీలు కూడా నేను చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎలా వస్తున్నాయని. కొంచెం వాటర్ పోసుకొని మెత్తనిగా చేసుకోవాలండి పిండి. ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రుబ్బుకున్నట్టు గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టు కొబ్బరి పౌడర్ మొత్తం వేసుకొని ఒక 3 యాలకులు వేసుకొని ఇది కూడా మెత్తని పేస్ట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలండి. ఇలా మార్చుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, అందులోకి కొంచెం నీళ్ళు పోసుకొని అది కూడా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఈ లోపల వచ్చేసి మనము బెల్లం సిరప్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు దాకా బెల్లం తీసుకోండి. మీ స్వీట్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి. ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి. కరిగితే సరిపోతుందండి. ఇది పాకం అంతా పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా కరిగిపోతే సరిపోతుంది. మీకు బెల్లం ఇష్టం లేదంటే ఈ ప్లేస్లో షుగర్ వచ్చేసి ఒక 1/4 కప్పు తీసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బెల్లం అంతా మనకు బాగా కరిగిపోయిందండి. ఇలా కరిగిపోయిన బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ ద్వారా మనం పిండిలోకి పోసుకోవాలి. ఈ విధంగా ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, లమ్స్ లేకుండా. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడుతూ ఉంటే బేకరీ సైడ్కి అస్సలు పోరు. అంతా ఇలా కలుపుకున్న తర్వాత పిండి వచ్చేసి మనకు కొంచెం లూజ్గా ఉంది బ్యాటర్. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టీ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకుందాం. నమ్స్ లేకుండా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. పిల్లలు స్కూల్కి పోయి చాలా టయర్డ్గా వస్తారు కదా, ఆ టైంలో ఇలా చేసి పెట్టారంటే మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, బలం ఇస్తుంది, మంచి హెల్తీ కూడా. ఈ రెసిపీ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మనకి మంచి హెల్తీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా తినేస్తారు. మీరు కూడా ఇలాగే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి తప్పకుండా. అంతా ఈ విధంగా కలుపుకోవాలి. దోశ పిండికి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నట్టు పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలంతా పచ్చి వాసన పోయేంత వరకు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మొత్తం మిశ్రమం అంతా ఇందులో వేసేయాలి. ఈ బియ్యం పిండి మిశ్రమం వేసేటప్పుడు మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకోండి, అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు అంతా పోసిన తర్వాత పచ్చి కొబ్బరి అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించండి.
తర్వాత సన్నమంట మీద 20 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 23 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎలా కుక్ అయిందో ఒకసారి చూపిస్తాను చూడండి. చాకు ఏదన్నా ఇలా పెట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది. తేమగా ఉన్నట్లయితే ఒక 5 నిమిషాలు వేసుకోండి. ఇక్కడ మనకి బాగా కుక్ అయింది కాబట్టి మూత పెట్టుకొని చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తినటం. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా చేసి పెట్టుకొని తిన్నారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో పైన నన్ను కామెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ ఫేవరెట్ రెసిపీ చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.